నమస్కారం మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ సూరన్న. మీకు తెలుసు అనుకుంటా, ప్రతిరోజు ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతూ నేరుగా ప్రజల వద్దకు వెళ్తూ వారి సమస్యలు కనుక్కుంటున్నాను. అంత మాత్రమే కాకుండా అధికారుల టేబుల్ మీద వెళ్ళి కెమెరా పెట్టి అసలు ఏం జరిగిందని నేను ప్రశ్నిస్తున్నా. నిన్నటి రోజున కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటించాను. దాదాపు ఆసిఫాబాద్లో ట్రైబల్ రైతుల దగ్గర వెళ్ళి మాట్లాడాను. చింతల మానిపిడి మండలంలో రైతుల సమస్యలను చూపించాను. అదేవిధంగా ఈ రైస్ గురించి వాళ్లకు నష్టం జరిగిందని చెప్పేసి కొందరు బాధితులు వస్తే కలెక్టరేట్ వెళ్ళి అక్కడ కూడా ఫిర్యాదు చేసి వాళ్ళతో మాట్లాడడం జరిగింది. అయితే ఈ క్రమంలోనే కొందరు సూరన్న టీవీకే ధమ్కి ఇస్తాను. ఈ ధమ్కీలకు మాత్రం సూరన్న కావచ్చు, దేవన్న కావచ్చు అస్సలు భయపడరు. ఇలాంటి ధమ్కీలు అంటే, సూరన్న, దేవన్న మీరు మా మీద విరుచుకు పడతాను, మీరు మా అవినీతిని బయట తీస్తాను, ఇక నేను చచ్చిపోతా, నేను నీ పేరు, దేవన్న పేరు, ఇంకా రాజన్న ముగ్గురు పేరు రాసి నా ఆత్మహత్య కారణం మీరే, ఇక నేను మందు బాటిల్ తీసుకొచ్చినా నేను చచ్చిపోనని చెప్పేసి కొందరు మాకు ధమ్కీలు ఇస్తాను. మరి ఏం చేయాలి దేవన్న? ఏం చేస్తాము, వాళ్ళే చెప్పాలి. సార్ మీ డ్యూటీ మీరు సక్రమంగా చేయండి అని చెప్పడం మేము చేసిన తప్ప, బాధితుల పక్షాన నిలబడి వాళ్ళకు అండగా మాట్లాడడం మేము చేసిన తప్ప, మేము చేసింది ప్రతి ఒక్కటి విత్ ఎవిడెన్స్, అవతలి వాళ్ళ పక్షాన ఆధారాలు ఉంటేనే, వాళ్ళ సైడ్ న్యాయం ఉంటేనే మేము మాట్లాడుతున్నాం కదా. మీరు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, మీ చేతిలో అధికారం ఉన్నది. అవును, న్యాయం చేయాల్సిన మీరే అన్యాయం చేస్తున్నారని చెప్పేసి ప్రజల అభిప్రాయాన్ని మేము ముందుకు తీసుకొచ్చాం. వందల మంది కాల్ చేస్తాను సూరన్న టీవీకి, ఈ ప్రాబ్లం ఉంది రారని. మాకు టైం కుదరక మేము రావట్లేదు, కానీ నిన్నటి రోజున వెళ్ళడం జరిగింది. ఇక డైరెక్ట్ స్టోర్లో వెళ్తా. అసలు కథ ఏంటంటే, డిఏఓ డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్, డిఏఓ దేనికి? కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా, కేబి ఆసిఫాబాద్ జిల్లాకి డిఓ బోర్కుట్ వెంకట్. డైరెక్ట్ పేరు చెప్తున్నా, బోర్కుట్ వెంకటి. ప్రస్తుతం ఆయన కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు డిఏఓగా కొనసాగుతాడు. ఈయన కింద చాలామంది ఏఓలు ఉంటారు. మీకు తెలిసి అనుకుంటా, ఫర్టిలైజ్ షాప్లో జరుగుతున్న బాగోతాన్ని మనం బయట పెట్టాం, అనేకమైన వివరణలు ఇచ్చుకుంటూ ముందుకెళ్ళాం. అయితే ఈ డిఓ వెంకట్, ఈయనకు వచ్చిన ఉద్యోగమే తప్పుడు ఉద్యోగం. నంబర్ వన్ పాయింట్, ఈయనకు వచ్చిన ఉద్యోగమే తప్పుడు. అంటే ఇన్ఛార్జ్ లేని టైంలో డైరెక్ట్ ఈయనకు ప్రమోషన్ ఇచ్చారు. రెండవది ఏంటంటే, ఈయన ఆల్రెడీ మంచిర్యాలలో నుండి అక్కడ సస్పెండ్ అయి వచ్చిన వ్యక్తి. డిఆర్డిఓ. అయ్యా, అయితే ఈయన ఏం చేసిందంటే, మంచిర్యాల ఉన్నప్పుడు, ఆసిఫాబాద్ ఉన్నప్పుడు, ఇగో మీకు ఉద్యోగాలు ఇప్పిస్తా, ఏంటట ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తా అని చెప్పేసి ఒక నలుగురి దగ్గర ఆయన సుమారు ఎంత అంటే 8,50,000 రూపాయలు తీసుకున్నాడు. ఇగో ఈయన మమ్మల్ని అంటాడు, నీదో బ్రతుకు, నువ్వు మమ్మల్ని అనుడు. 8,50,000 రూపాయలు ఉద్యోగాలు ఇప్పిస్తానని నలుగురు దగ్గర తీసుకున్నాడు. దానికి సాక్షి ఎవరు? ఏపీఓ రాజన్న. బెజ్జూరు ఆయన ఏపీఓ చేస్తాడు. రాజన్న మిగతా నలుగురు అంటే ఈ రాజన్న వెళ్ళేసి, ఇక ఎవరికన్నా ఉద్యోగం వస్తే ఎట్లా చెప్పండి, అరే మనోడు కదా ఉద్యోగం మీద నమ్మిన పైసలు ఇచ్చితే ఈయన ఉద్యోగం సెట్ చేసుకున్నాడు. ఎవరెవరికో ఇచ్చినాడా, 2-3 ఇచ్చిన డబ్బులు ఇచ్చాట, ఈయన ఉద్యోగం సెట్ చేసుకుని మరి వీళ్ళకు ఆ నలుగురికి ఉద్యోగాలు ఇవ్వాలి మరి. నలుగురికి ఉద్యోగాలు వేయి మరి, ఇయ్యలే. అసలు ఉద్యోగాలు రావు భయ్. ఎట్లా నమ్మిలో మీరు అర్థం కాదు, ఉద్యోగాలు రావు. ఈయన నమ్మి వేపీ రాజన్న మీడియేటర్గా ఉండి 8,50,000 ఖర్చు పెట్టిండు. ఇగో ఈ విషయం నాకు దాదాపు 2 నెలల నుంచి నాకు తెలుసు. సూరన్న, దేవన్న మాకు ఇట్లా అన్యాయం జరుగుతుంది, దాదాపు 8 సంవత్సరాల నుండి వీళ్ళు డబ్బులు ఆడుతున్నారట. 8 సంవత్సరాల నుండి డబ్బులు ఆడుతున్నారు. వడ్డీతో పెడితే ఎంత చెప్పిన 24 lakhs 25 lakhs అయితే వడ్డీతో ఇవ్వాలంటే. ఈ డబ్బులు మాకు ఇస్తలేడు సూరన్న, మీరు కొంచెం చెప్పండి సూరన్న. అంటే మేము వెళ్ళి డిఓ గారిని కలిసింది వాస్తవమే, కలిసినాం, మాట్లాడినాం. సూరన్న తప్పని సూరన్న పబ్లిక్ చేసి సూరన్న, రాకు సూరన్న, నీ దండం పెడు సూరన్న అని ఆసిఫాబాద్ అగ్రికల్చర్ రైతు వేదికలో ఆయన మా కాళ్ళు పట్టుకున్నాడు. వీడియో చేయకని, మాకు వీడియో చేసే ఉద్దేశం లేదు, నువ్వు ఒక పని చేయి, నువ్వు ఒక బాధ్యతాయుతమైన అధికారి కాబట్టి
నీ ఉద్యోగం బాగుండి మరి నువ్వు తీసుకున్న డబ్బుల సంగతి ఏంటి మరి? ఆ డబ్బులు ఏం చేయాలి? వెంటనే ఏపీఓ రాజన్నకి ఇవ్వాలని చెప్పినాం. 2 డేస్లు ఇస్తా, ఎల్లుండి ఇస్తా అని చెప్పేసి మెల్లమెల్లగా 60,000 ఇచ్చి, ఒకసారి 60,000 ఇచ్చిండట, ఒకసారి నిన్న 50,000 ఇచ్చిండట. ఇట్లా ఇచ్చిండు. ఎంత ఇవ్వాలి? ఇంత మధ్యలో ఇస్తాడు. దీంట్లో పెద్ద ఎలిగేషన్ ఏంటంటే సూరన్న దేవన్నాట అతన్నట బ్లాక్మెయిల్ చేసిందాట, 20 లక్షల రూపాయలు అడిగినలాట, ఎవరో వెళ్ళినలాట, అక్కడ బైక్ ఆపినలాట, బైక్ ఆపి పైసలు 1,30,000 తీసుకున్నాట, ఇంకో 70,000 ఇవ్వాలట. ఎంత ఎర్రిప్పుకోలమా? ఎంత తమాషలా? ఏం మాట్లాడిన అర్థం కాదు. అవి ఎవరికి కావాలి మీ డబ్బులు? ఎంత పచ్చబద్ధం అంటే ఏం చెప్తావు? నువ్వు చెప్తావని. 2 లక్షలు తీసుకోవాల్సి వస్తే మా సూరన్న టీవీకి ప్రజలే ఇస్తున్నారు కదా, ప్రజల నుంచే వస్తున్నాయి కదా మాకు. సూరన్న మీ ఛానల్ని డెవలప్ చేసుకోవాలి, సూరన్న మీరు ఫైట్ చేయాలి, సూరన్న మీరు కొట్లాడాలి అని చెప్పేసి వద్దు అన్నా కూడా వాళ్ళ వాళ్ళ ప్రేమాభిమానాలకు మా యొక్క శిరస్సు వచ్చి వందనాలు చేస్తున్నాము. వాళ్ళు మాకుండగా నీలాంటి అవినీతి అధికారుల దగ్గర డబ్బులు తీసుకోవాల్సిన కర్మ మాకేం పట్టలేదు. ఆ సిచ్యువేషన్కి మా ప్రజలు మమ్మల్ని ఎప్పుడు తీసుకురారు. అది ఒకటి మీరు ఏ అధికారి అయినా గుర్తుపెట్టుకోవాల్సింది. అది ఇంకా స్క్రీన్ షాట్ చూపిస్తాను, ఇగో మేము డబ్బులు అన్నట్టు. ఎక్కడ అడిగినాం? ఏంది కథ అంటే మా యూట్యూబ్ ఛానల్ లింకులు మీకు పంపిస్తే మేము డబ్బులు అడిగినట్ట. ఎంత తమాచిది! అది కూడా ఉన్నది. వాట్సాప్ ఓపెన్ చూడండి, వాట్సాప్ ఓపెన్ చేస్తా. దొంగేవాడు లంగేవాడు ఈయన తెలుస్తుంది. ఆగు. ఇది గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ కొమరమి ఆసిఫాబాద్ గారు నమస్కరించి ఆయనది. ఉద్యోగాలు ఇప్పిస్తాను డబ్బులు తీసుకొని 8 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ అట్టి ఉద్యోగాలు ఇప్పించకుండా, ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వకుండా కాలయాపన చేస్తున్న వ్యక్తిపై తగు చర్యలు తీసుకుంటే ఫిర్యాదు. అది నిన్నటి రోజున ఇచ్చిన ఫిర్యాదు 3వ తేదీ 8వ నెల 2026. ఓకేనా? చూడండి, మా మనవేమనగా మేము మంచిర్యాల మరియు కొమరంభీం జిల్లా నివాసిస్తున్నాం. మాకు 2018-19లో ఇప్పుడు జిల్లా వ్యవసాయ అధికారి గారైన శ్రీ బోర్కుడ వెంకట్ గారు గతంలో గ్రామీణ అభివృద్ధి అధికారిగా కొమరంభీం జిల్లా ఎందు పనిచేస్తున్న సమయంలో మాకు ఉద్యోగాలు పెట్టిసని నమ్మించి మధ్యవర్తి ద్వారా మా వద్ద నుండి 8,50,000 రూపాయలు, అక్షరాల 8,50,000 రూపాయలు తీసుకొని 8 సంవత్సరాలు కాలేపం చేశారు. ఉద్యోగాలు ఇవ్వకుండా, అట్టి డబ్బులు కూడా తిరిగి ఇవ్వకుండా తిప్పించుకుంటూ మమ్మల్ని మోసం చేయడం జరుగుతుంది. కావున తమరికి మనవి చేయడం ఏమనగా, జిల్లా అధికారిగా వీధి నిర్వహణలో ఉంటూ మాలాంటి అమాయక నిరుద్యోగులను మోసం చేస్తూ మా డబ్బుల కొరకై అడిగినందున మమ్మల్ని బెదిరిస్తున్న ఇతనిపై తగు చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయగలని మా యొక్క ప్రార్థన. ఒకసారి మీరు ఇప్పుడు ఇది చూసిరు కదా, ఎవరిని బెదిరిస్తున్నారు? ఎవరు? ఇక్కడ మా సంతకాలు ఉన్నాయా? రేగుంట శరత్ ఆట, రేణుగుంట శరత్, శ్రవణ్ కుమార్, టి రాకేష్, డి సిద్ధార్థ, వాళ్ళ నంబర్ కూడా ఉంది. వీళ్ళెవరో మరి నీకే తెలవాలి మరి. ఇక్కడ చూసా, రేణుగుంట శరత్ ఎవరు, దాసరి శ్రావణ్ కుమార్ ఎవరు, టి రాకేష్ ఎవరు, డి సిద్ధార్థ్ ఎవరు? ఆ మొబైల్ నెంబర్ ఎవరిది? ఈ మొబైల్ నెంబర్ ఎవరిది? మాకు సంబంధం ఏంది? అర్థం కాదు. ఇప్పుడు నువ్వా దొంగవి మేమా? 8,50,000 తీసుకున్నది నువ్వా లేకపోతే మేమా? ఈ ఫిర్యాదు కాపు దహేగాం అనే ఒక ఫెర్టిలైజర్ గ్రూప్లో అంతే కదా, దాంట్లో వైరల్ అయితే మేము ఆ ఫిర్యాదు కాపుని ఎవరికి ఫార్వర్డ్ చేశాం? డిఓకి ఫార్వర్డ్ చేశాం. అన్న మీరు మాకు మాట ఇచ్చారన్న, ఏపీఓ రాజన్నకు మీరు ముంచిన డబ్బులు ఇస్తారని చెప్పినా, మీరు ఇస్తా అని చెప్పి ఇవ్వట్లేదు, ఆయన మీరు డబ్బులు ఇస్తారని చెప్పినావు, ఇస్తలేడన్న, ఈ కంప్లైంట్ వెళ్ళిందన్న, కొంచెం సెట్ చేసుకో, ఆయన డబ్బులు ఇచ్చా అని చెప్పిన తప్ప, ఆయనకు న్యాయం చేయడం తప్ప. వడ్డీతో ఇస్తే నువ్వు 24 లక్షలు ఇవ్వాలి మరి 8 సంవత్సరాలు. ఆయన డబ్బులకి ఇచ్చాయి. ఇప్పుడు అంటున్నా డబ్బులు ఆయన బరాబర్ నువ్వు ఇవ్వాల్సిందే. చేసిన తప్పుని సరిదిద్దుకో. దీనికి ఆయన ఏమంటాడు? ఇగో నాకు ఫార్వర్డ్ చేసిండ్లు, సూరన్న యూట్యూబ్ ఛానల్ లింక్స్ పంపిస్తాడు, నన్ను బ్లాక్మెయిల్ చేస్తాను అని మరణ వాంగ్మూలం రాశాడ. నాకు మరణ వాంగ్మూలం రాసిండు. రాజు నాకు అది వినిపిస్తాడు. సూరన్న దేవన్న రాజన్న, ఇగో నేను మీ వల్ల బాధపడ్డా, సూరన్నకు 1,30,000 ఇచ్చిన, రాజన్న డబ్బులు ఇచ్చిన, వీళ్ళని బెదిరిస్తాను, నేను వీళ్ళ వల్ల నేను అన్యాయం గురవుతున్నా అని చెప్పేసి నేను మందు బాటలు కొనుక్కున్నా, నేను చచ్చిపోతున్నా, రేపు పొద్దున ఉండా అని మమ్మల్ని బెదిరిస్తాడు. అంటే మీ దమ్కి భయపడాలా? ఎంత ఇజ్జత్గా సవాల్ ఇది. నువ్వు తప్పు చేసినావు, చచ్చిపోగా డబ్బులు చచ్చిపో. తమాషాలు చేయక మాతోని. ఎవరికి బెదిరిస్తావు? పో డీజీపీ కంప్లైంట్ ఇపో, ఎస్పీకి ఇపో, సిపికి ఇపో, ఎవరికైనా కంప్లైంట్ ఇపో, ఏ ఎమ్మెల్యే దగ్గర కూర్చో, మంత్రి దగ్గర కూర్చో, ఎమ్మెల్యే దగ్గర కూర్చో, సంబంధం లేదు. తమాషాలు నువ్వు చేసి, నువ్వు నాటకాలు చేసి, నువ్వు వాళ్ళకి డబ్బులు ఇచ్చేది కాక మమ్మల్ని అంటావు. నువ్వు
ఇక్కడ ప్రజలందరికీ తెలియాల్సిన విషయం ఇంకోటి ఉన్నది. అసలు విషయం ఏంటంటే ఇది ఒకటే కాదు. వాస్తవంగా ఏంటంటే అది వెనక్కి వెళ్ళు. ఇప్పుడు వీళ్ళు చేస్తున్న అన్యాయము ఒకటి కాదు, రెండు కాదు. టోటల్ కొమరం భీం డిస్టిక్ లో ఉన్న వ్యవసాయ శాఖకు సంబంధించిన దాంట్లో ఉన్న ప్రతి దాంట్లో అవినీతికి పాల్పడ్డరు. మామూలుగా కూడా కాదు. రైతుల రక్తాన్ని తాగిర్రు. వాళ్ళ చెమటనే కాదు, చెమటను దోచుకోవడం కాదు, వాళ్ళకు ఉన్న రక్తాన్ని కూడా తాగిర్రు. ఈ విషయాలన్నీ మనం బయటికి తీయడం తోటి వీళ్ళకు వస్తున్న నొప్పి ఇది మనం కంప్లైంట్ ఇచ్చారు కదా, ఇది చూడండి. ఇది ఇంకా అనేక విషయాలు మేము బయట పెడుతున్నాం. ఈ అన్ని పెడితే అరే మా బతుకులు ఆగమవుతాయి, కలెక్టర్ మమ్మల్ని సస్పెండ్ అయితే మా ఉద్యోగాలు ఊడుతాయి, కాబట్టి నేనేం ప్లాన్ చేయాలి? సూరన్న దేవన్నను బ్లాక్మెయిల్ చేయాలి. ఏమని బ్లాక్మెయిల్ చేయాలి? నేను చచ్చిపోతా, నేను బ్రతకా, నేను మందు తాగుతా, నేను పురుగుల మందు కొనుక్కున్నా, నేను మరణ వాంగ్మూలం రాసినా, దానిలో దేవన్న పేరు, సూరన్న పేరు, రాజన్న పేరు రాసినా, నా చావుకు మీలే కారణము అని రాసి చచ్చిపోతే సమస్య తీరుతుందా? అంటే ప్రజల కల్లేవా? గౌరవ మన జిల్లా వ్యవసాయ అధికారి గారు, ఇవన్నిటికి భయపడేటోళ్ళం అయితే మేము ఈ ఫీల్డ్కి ఎందుకు వస్తాము? ఇవన్నిటికి భయపడేటోళ్ళం అయితే గింత వెలుగులోకి వెళ్ళి రాత్రి నట్టనడి రాత్రి 1 గంటకు వెళ్ళి స్ట్రింగ్ ఆపరేషన్ చేస్తున్నాం. భయమా మాకు? దొరికితే ప్రాణాలు పోతాయని కూడా తెలుసు మాకు, అయినా చేస్తున్నాం. మాకు భయమా? ఇవన్నీ చౌకబారేషాలు బంద్ చెయ్యి. నువ్వు ఒక అధికారిగా ఉన్నావు, నీ వల్ల వీలైనంత న్యాయం చెయ్యి. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు? ఇప్పుడు బాధితుల పక్షాన మనం నిలబడ్డాం. బాధితులు ఏమంటారు? ధాన్యం బస్తాల విక్రయం కోత విధించి డబ్బులు చెల్లించిన కేంద్రాలపై చర్యల నిమిత్తం. ఇది అగ్రికల్చర్ ఆఫీసే కదా. మనం ఏమన్నా, మేము జిల్లాలోని పెంచకాలపేట మండలానికి చెందిన గొట్లపేట్, బొంబాయిగూడ, పోతపల్లి గ్రామాలకు చెందిన రైతులం. గొట్లపేట ఏర్పాటు చేసిన ఐకేపీ కొనుగోలు జిల్లా కేంద్రంలో బట్ల బస్తాలు విక్రయించాం. తూకం సమయంలో వేసిన బస్తాల సంఖ్యకు ట్రాక్ సెట్ సంఖ్య సమానంగా డబ్బులు చెల్లించకుండా ఒక్కొక్క రైతు నుంచి 20-30 నుంచి బస్తాలు కోతగా విధించి డబ్బులు చెల్లించారు. దీంతో రైతు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయి వచ్చింది. దీనిపై విచారణ జరిపి న్యాయం చేయాలని కోత విధించిన తిరిగి డబ్బులు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేసిండు. ఎవరు? ఈ గొంట్లపేటకు చెందిన రైతులు, బొమ్మాయిగూడెము, ఆ పక్కన ఉన్న మొట్లగూడెము, ఈ పోతపల్లి, ఈ విలేజ్ లకు చెందిన రైతులు ఇక్కడ కలెక్టర్ గారికి, గౌరవ కలెక్టర్ గారికి కంప్లైంట్ చేశారు. ఇక్కడ వచ్చింది అసలు నొప్పి ఇతనికి. ఇక్కడ జరిగిన వీళ్ళందరూ ఇస్తే ఏంటిదంటే, ఇప్పుడు 1 కాదు 2 కాదు, ఒక్క రైతు నుంచి వెళ్ళి దాదాపు 9 బస్తాలు అట్లా. ఇప్పుడు ఈ మొత్తం కొమరం భీం ఆసిఫాబాద్ డిస్టిక్లు ఉన్న ప్రతి ఒక్క రైతు నుంచి 9 బస్తాలు కట్ అయితే ఎన్ని లక్షల రూపాయలు కావాలి? ఏమన్నా తెగించి వీళ్ళు మాత్రం ముందుకు వచ్చి రానోళ్ళు ఎంత ఉన్నారు? రానోళ్ళు ఇంకెంతమంది ఉన్నారు? ఎందరు కాల్ చేస్తాను చెప్పండి. వీళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయి. మరి ఎవిడెన్స్ లేకుండా మాట్లాడడం అనేది అది జరగదు. అది మర్చిపోండి. మీరు ఏదో ప్రైవేట్ పిటిషన్ వేస్తాం, అదే అన్ని మీ టైం వృధా తప్ప ఇంకొకటి ఏం లేదు. వీళ్ళ దగ్గర రిసిప్ట్లు చూడండి. రిసిప్ట్, ఈ రిసిప్ట్లు ఇవన్నీ ఎన్ని బస్తాలు? ఇక్కడ 473 బస్తాలు. ఓకేనా? ఇక్కడ ఇది రిసిప్ట్, ఇది ఒక రిసిప్ట్, ఇంకో రిసిప్ట్. రైతులకు ఇచ్చిన రిసిప్ట్ వేరు. వీళ్ళు మళ్ళా ఐకేపీ సెంటర్ నుంచి వెళ్ళి మన మిల్లర్స్ కు పంపించిన అది వేరు. పెరిగింది. ఇక 467. అక్కడ ఎంత ఉన్నది? 70. ఇక్కడ చూడండి, 67 ఇచ్చింది రైతులకు, 71 రాసింది వాళ్ళు. ఈ మధ్యలో తిన్నది ఎవరు అని చెప్పేసి కలెక్టర్ గారికి వీళ్ళ తరపున ఫిర్యాదు ఇప్పిస్తే ఈయన ఎందుకు సూసైడ్ చేసుకుంటా అంటాడు? దీంట్లో నీ తప్పే లేనప్పుడు నువ్వు సూసైడ్ చేసుకోవాల్సిన అవసరమే ఉన్నది? సమాధానం చెప్తే అయిపోతుంది కదా. దేవన్న, సూరన్న, ఇది కాదన్నా విషయము, అది నాకు సంబంధం లేదన్నా అని నువ్వు చెప్తే అయిపోతుంది కదా. మరి ఇప్పుడు రాజన్న ఫోన్ బిజీ వస్తుంది. మరి రాజన్నకు నువ్వు ఇచ్చి, మరి సరే నువ్వు రాజన్న డబ్బులు ఇవ్వకుంటే మరి నువ్వెందుకు ఇచ్చిన 60,000 ఆయనకి? మళ్ళీ ఎందుకు 50,000 పంపినావు? 60,000, 50,000 ఎందుకు పంపినావు రాజన్నకి? నువ్వే చెప్పాలి. మరి నువ్వెందుకు పంపినావు? కెమెరా పట్టుకొని వస్తే మీకు దయాదండం, నీ కాళ్ళ మొక్తా, ఇది ఒక్కసారికి నన్ను వదిలే, నేను డబ్బులు వాపసు ఇస్తా అని నువ్వెందుకు చెప్పినావు? చెప్పు దీనికి సమాధానం.
ఇప్పుడు జిల్లా వ్యవసాయ అధికారివి నువ్వు. నీకు అయితే జీతం ఎంత, నువ్వు ఇట్లా ఎందరు పంపిస్తానో ఏంది కదా? జిల్లా వ్యవసాయ అధికారివి నువ్వు. నీ దగ్గరికి ఒక సమస్య వచ్చింది. ఫెర్టిలైజర్లల్లో మొత్తం ఫెర్టిలైజర్లో ఉన్న కొమరంభీం ఆసిఫాబాద్లో ఉన్న ప్రతి ఒక్క ఫెర్టిలైజర్ నుంచి వెళ్ళి నువ్వు 20,000 తీసుకున్నావు. 20,000 మనం ఆల్రెడీ బయట పెట్టినాం. అవును. దీని గురించి సూరన్న దేవన్న నిన్ను క్వశ్చన్ చేసిండు. ఇందుకోసమా మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసుడు? విత్ ఎవిడెన్స్ తోటి మాట్లాడినాం కదా, దీంట్లో మా తప్పేమున్నది? రెండోది, ఇప్పుడు ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పేసి మోసం చేసినాం. ఇప్పిస్తానని ఒక 4గురిని మోసం చేసినావు. 4 వ్యక్తుల దగ్గర ఎంత తీసుకున్నావు? 8,50,000. దీని గురించి మేము క్వశ్చన్ చేసినందుక నేను మీ పేరు రాసి మందాకి సత్తా అని చెప్పేది ఎందుకు? అంటే మందాకి సత్తా వీళ్ళు పైసలు అడగరు. అంటే పైసలు అడగలు, సూరన్న దేవన్న వీడియోలు చేయరు. అంతిమంగా నువ్వు సేఫ్. ఆయన ఎక్కడ చచ్చిపోతారుగా. అరే నువ్వేమో అధికారివాయా? నాకు అర్థం కాదు. ఒక జిల్లాకే బాసువి నువ్వు ఇంత గెజిటెడ్ ఆఫీసర్ అయ్యి ఉండి నేను చచ్చిపోతా అని మాకు మెసేజ్లు పెడతావా? ఇది అన్న ఒకసారి వాట్సాప్ ఓపెన్ చేయన్న. నీదా? నాది ఓపెన్ చేయి. అదే నీదే, మాది వాట్సాప్ స్క్రీన్ షాట్ పెట్టినా. పెట్టు సార్. ఏం పెట్టిండో మెసేజ్? లేట్ అయిందా? ఈ తమాషాలు చేయొద్దు మిత్రమా. డిఓ గారు, దిస్ ఈజ్ నాట్ గుడ్. అది మీకు మంచిది, మాకు మంచిది కాదు. మాకేం కాదు, మేము భయపడం. ఇదిగోండి, టుడే 11:21 మీ దొంగ బెదిరింపులు. ఇంకో ఏమైంది? డిలీటెడ్. సరే బెదిరించినావు, ఎందుకు డిలీట్ చేసినావు? మీరు ప్రశ్నిస్తే నేను చచ్చిపోతా, సూసైడ్ చేసుకుంటా, మరణ వాంగ్మూలం రాసిన మొత్తం పేపర్లో నేను కలెక్టర్ కంప్లైంట్ ఇస్తా, ఎస్పీ కంప్లైంట్ ఇస్తా, డీజీపీకి ఇస్తా. ఇచ్చుకో భయ్, ఇచ్చుకోను. భయమా? ధమ్కీలా సూరన్న టీవీకి? సరే ధమ్కీలు ఇచ్చిన జనాలకు మేము చూపిస్తామంటే అగో మళ్ళీ డిలీట్. చెప్పండి ఇక చెప్పండి గౌరవ కలెక్టర్ గారు, మీరే చెప్పండి. ఏం లేదని ఇమీడియట్గా సస్పెండ్ చేసి పడాలి. ఒక జిల్లా వ్యవసాయ అధికారి చేసే పనులు మీరు చూడండి ఎట్లున్నాయో. ఫిర్యాదు నిన్న ప్రజావాణి ఇస్తే ఆయన ఇప్పుడు ఈయన కరెక్ట్గా ఉన్న వ్యక్తి అయితే మా లాంటి వాళ్ళని చూసి ఈయన ఎందుకు భయపడాలి? అదే పాల్వాయి హరీష్ బాబు అన్నాడు కదా, ఏనుగు పోగా కుక్కలు మరుగుతాయని. సరే మమ్మల్ని కుక్కలే అనుకోని చెప్పేసి నువ్వు సైలెంట్గా ఉండొచ్చు కదా. సరే నువ్వు సరే మాకు పైసలు, మరి నువ్వెందుకు పైసలు ఇవ్వాలి? నువ్వెందుకు పైసలు ఇచ్చినావు? ఆయన మాకు ఇచ్చినా మాకు ఎందుకు ఇవ్వాలి? నువ్వు దొంగ అయితేనే కదా ఇవ్వాల్సింది. మరి నా దొంగతనం బయటకు తీయకంలా అని చెప్పేసే కదా నువ్వు ఇవ్వాలి. మరి మేమే ఆపినామా? నిన్ను అసలు విధుల నుంచి తొలగించాలి. అసలు శాశ్వతంగా నీకు అసలు ఉద్యోగం అనేది ఉండద్దు. నీకు అర్హతే లేదు అసలు. నువ్వు ఉద్యోగం, నువ్వు ఒక అధికారిగా ఉండే అర్హతే లేదు నీకు. నువ్వు గుర్తుపెట్టుకో, ఇది అయిపోయింది కదా, క్లోజ్. మేము వస్తాం. నేను బరాబర్ మళ్ళీ ప్రజావరం వస్తాం. ఎప్పుడు బతికుంటూ నువ్వు ఏం చేసినా కూడా మాకు ఏం కాదు. అయితే వాళ్ళ డబ్బులు అయితే వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వాలి. నువ్వు ఎంత బ్లాక్మెయిల్ చేసినా మేము చేసేటి ఆగమయ్యి మేము ఏపీఓ రాజన్న పక్కన ఉన్నాం, ఇంకా ఉంటాం. గొంట్లపేట బాధితుల విషయంలో పెంచగల్పేట మండలికి సంబంధించి ప్రతి ఒక్క రైతు వెంబడి ఉంటాం. ఎక్కడికైనా మంచిదే. అదే మేము ఇంటికాన్సలు వెళ్ళేటప్పుడే వస్తాం. మేము అప్పుడు వెళ్ళేటప్పుడే ఫిక్స్ అయ్యి వస్తాం. మేము నువ్వేది మమ్మల్ని చేసేది ఇంకా
ఇదండి సూరన్నకు వచ్చిన ధమ్కీలకు సూరన్న కావచ్చు, దేవన్న కావచ్చు, సూరన్న టీవీ బృందం అస్సలు భయపడు. చెప్తున్నా ఎవ్వరికి కంప్లీట్గా మేము భయపడం. వై బికాస్ మేము నిజాయితీగా పనిచేస్తున్న జర్నలిస్టులం. మేము నీతిని నమ్ముకున్న జర్నలిస్టులం. ప్రజలు మాకు ఇచ్చిన డబ్బుతో మేము ఛానల్ నడిపిస్తున్నాం. ఇతరులకు హెల్ప్ కూడా చేస్తున్నాం. మా ప్రయాణాలు కూడా మీరు చూడండి 24/7 ప్రజల కోసం మేము తిరుగుతున్నాం. ప్రజల కోసం పాట పడుతున్నాం. ఆర్డర్ ఒక వీడియో రిలీజ్ అయింది. ఎంఆర్ చింతల మ్యాన్ వెళ్తారు. ఎట్లా వెళ్ళాం మైక్ పట్టుకొని వెళ్ళాం. అట్లా ఉంటుంది మా కథ. అందరు లెక్క నామకే వాసి పని చేయట్లే. దయచేసి ఈ డిఓ గారిని సస్పెండ్ చేసి పడేయాలి. సస్పెండ్ చేసే ముందు ఆయన ఆస్తులు జప్తు చేయాలి. ఎస్ ఆయన ఆస్తులు మొత్తం బినామీల మొత్తం లిస్ట్ బయట తీయాలి. జప్తు చేయాలి. సుమారు 100 కోట్లు ఉంటాయి ఆయన దగ్గర. 100 కోట్లు ఉంటాయి. 100 కోట్ల మీద ప్రభుత్వం తీసుకోవాలి. దానికి 24 లక్షలు ఏపీ రాజన్నకి ఇవ్వాలి. బాధితులందరికీ ఇవ్వాలి. బాధితులందరికీ ఇవ్వాలి. ఈ రైతులు మోసపోయిన ఇప్పుడు ఈ బస్తాలు 24 లాక్స్ ఇవ్వాలి. 24 లాక్స్ మేము వస్తాం రంగంలో 10 మందికి మేము ఇక ధర్నా చేస్తాం దానిలో నో డౌట్. ఇదండి సూరాంటి వెలిగిసిన సంచలన విషయం. భాగవతం ఆయన మరణ వాంగ్మూలం రాసుకో ఊరేసుకొని చచ్చిపోయినా మేము భయపడేది లేదు. ఎందుకంటే నీతిని నిజాయితీ నమ్ముకొని మేము ఉన్నాం. నువ్వు ఒక్కడే చనిపోతే 100 మంది ఒకవేళ నేను చేసేటి అన్ని తప్పులు నేను ఇది ఇలా చేసేది లేకుండే ఇక నేను ఈ తప్పులకు నాకు జీవితం మీద విరక్తి పుట్టిందని నీ ఆత్మశాంతి నువ్వేమన్నా చేసుకుంటే అది మాకు చెప్పాల్సిన అవసరం లేదు. నీ మనిషి నువ్వే నీ మీద నీకే విరక్తి పుడితే దానికి మేమేం చేస్తాం? అదే కదా మరి. అది నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. అలా అయిపోవాలి అంతే. ఇక దానికి మాకు చెప్పి మమ్మల్ని ఎందుకు ఇదంతా చేసి అది పిచ్చి మాటలు అయ్యాన్ని బంద్ చేసుకో. రైట్, థ్యాంక్ యూ, బై బై. షేర్ చేయండి. వెరీ మచ్.